వైష్ణవి ఫిలిం భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఓం నమ శివాయ. ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8న వచ్చింది. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పరమశివుడు పార్వతీదేవి వివాహం చేసుకున్నారని ప్రతీతి. అందుకే ఆ రోజున శివుడు గౌరిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రజలు శివరాత్రి రోజున ఉపవాసం ఉంటారు, పూజలు చేస్తారు. శివరాత్రి నాడు ఈశ్వరుడిని బిల్వపత్రాలు, తెల్ల చందనం, తెల్లని పువ్వులు, గంగాజలం, ఆవు పాలతో పూజిస్తారు. శివలింగంపై ఒక కుండ నీరు పోసి బిల్వపత్రాలను సమర్పించటం ద్వారా మహాదేవ్ సంతోషిస్తారు. మల్లెపూల సువాసన పరిసరాలను పాజిటివ్ గా ఉంచుతుంది. మల్లెపూలతో శివునికి అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుందని పండితులు చెబుతున్నారు. వీటితో పాటు కొన్ని ప్రసాదాలు, నైవేద్యాలు శివుడికి సమర్పిస్తే మంచిది. అలా చేస్తే మహాదేవుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి నాడు శివుడికి ఏం సమర్పించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హల్వా. మహాశివరాత్రి పర్వదినం రోజున శివుడికి హల్వాను నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. శివునికి హల్వాను సమర్పించడం ద్వారా ఆయన చాలా సంతోషిస్తాడు. అంతేకాదు తన భక్తుల కోరికలను తీరుస్తాడు. లస్సీ. శివుడికి లస్సీ చాలా ఇష్టం. మహాశివరాత్రి నాడు శివుడికి లస్సీని కూడా సమర్పించవచ్చు. పూజ ముగిసిన తర్వాత లస్సీని మీరే సేవించి ప్రజలకు ప్రసాదంగా పంచండి. మాల్పువా. శివుడికి మాల్పువా అంటే చాలా ఇష్టం. మహాశివరాత్రి రోజున శివపూజ సమయంలో ఖచ్చితంగా మాల్పువా సమర్పించండి. మీరు ఇంట్లోనే మాల్పువా తయారు చేసినట్లయితే దానిలో కొద్దిగా జనపనార పొడిని కలపండి. మహాశివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన మాల్పువా ప్రసాదంగా ఉంచితే చాలా మంచిది. అటుకుల పాయసం. శివునికి అటుకుల పాయసం అంటే చాలా ఇష్టం. శివరాత్రి రోజున అటుకుల పాయసం శివుడికి ప్రసాదంగా పెడితే కోరిన కోరికలు తీరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.